నమస్తే అండి. ప్రతి ఒక్కరు కూడా చిన్నలకు అవ్వచ్చు, పెద్దలకు అవ్వచ్చు, బామ్మలకు అవ్వచ్చు. చిన్నలంటే 10 సంవత్సరాల కాడ నుంచి, పెద్దలంటే ఇంకక్కడి నుంచి బామ్మలంటే ఇక ముసలి వాళ్ళు. అలాగే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమిటంటే ఆత్మకి వయసు ఉండదు. అర్థమైందా? ఈ దేహానికి వయసు ఉండదు. మనము ఈ చిన్నవాళ్ళ కానించి సీమల కానించి పక్షి జీవరాశులందరూ కూడా ప్రాణే, అది ఒక ఆత్మ. ఆయనకి వయసు అయిపోయిందంటే ఏంటంటే ఇప్పుడు మనం పనికి వెళ్తాం, టయానికి ఇంటికి వచ్చేస్తాం అంటే ఇక టైం అయిపోయిందనమాట. అలాగే వయసు అంటే మనకి భగవంతుడు ఈ భూమి మీద ఆడండ్రా ఆట పాడండ్రా పాట అన్నట్టు అతను మనల్ని ఒక ఆట ఆడిస్తున్నాడు అన్నమాట. ఈ ఆట మనం ఎలా ఆడాలంటే మళ్ళీ మనము ఈ భూమి మీద పుట్టేటట్టుగా ఆడాలి. కానీ ఈ భూమి మీద పుట్టకుండా ఏదో ఒక రూపంలో పుట్టి మధ్యలో మన ఆత్మ అంటే మన సావుకు మనమే తెచ్చుకున్నట్టుగా చేసుకోమాకండి. ఇప్పుడు మనం చేసుకున్నది ఎంత పుణ్యఫలం చేసుకుంటామో అంత పుణ్యం మనం ఎదుర్కొంటాం. ఒక్కొక్కరు డబ్బులు ఉంటాయి, ఇలా తీస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఫోన్పే వచ్చింది, ఎంత చెప్పు ఎట్లా అంటాం. ఇవన్నీ వింత ఆర్భాటాలు. అర్థమైందా? కాకపోతే మరి నేను కూడా తప్పదు, ఎందుకంటే 10 మంది టెప్పెట్లు కొట్టేటప్పుడు నేను కొట్టకపోతే నన్ను అది ఎవడో అనుకుంటారు. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 రోజులు బతికినా కూడా భూమి మీద మన కాళ్ళు చేతులు చల్లగా ఉన్నంత ఎదురులేదు. ఒక్కొక్కరు 40 దాటాకే పిలిపి వస్తుంది, ఒక్కొక్కరు పుట్టినంగానే ఆ గర్భం నుంచి పుట్టంగానే పిలిపి వస్తుంది, చెప్పలేము. అలాగే మనం ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే చాలా పుణ్య ఫలాలు చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే కొన్ని ఇప్పుడు శుద్ర పూజలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ప్రపంచం మీద, భూమి మీద అంతటా కూడా. చేతబడి భార్యాభర్తలు ఎడగొడతారు, వాళ్ళ వ్యాపారాన్ని నాశనం చేస్తారు, వాళ్ళ ఊరి నుంచి పారగొడతారు, వాళ్ళు తీసుకొని చేసేస్తారు. అలాంటివి చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. కొంపలో నిలకడ లేకుండా పోతూ ఉంటారు. ఒక్కొక్కరు వచ్చాడా ఏంటంట అని ఇక్కడ వివాహాలు జరుగుతూ ఉంటాయి. తీసుకొని చోట చాలా జరుగుతాయి. హాస్పిటల్కి వెళ్ళినా ఏమేమి చూడటం ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి చాలామంది వచ్చారు, చాలామందిని కూడా నేను కాపాడాను. కావాలంటే రండి, ఇక్కడికి నేను తీసుకెళ్ళి చూపిస్తాను. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా మీరు చేతబడితో గాలి దీలి శక్తులతో భయపడుతున్నవారు, బాధపడుతున్నవారు నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ చేయండి. సాయంత్రం 7 గంటలైతే పూజ ఇక ఫోన్లు ఆపేస్తాను. ఎందుకంటే అక్కడ కూర్చొని జపం చేసుకోవాలన్నమాట. అంటే జపం అంటే ఒక్కొక్కరి పేరు మీద 108 సార్లు మంత్రాలు చెప్పించుకొని కూర్చుంటాను. అలాగే నేను చాలా వరకు కూడా ఎంతోమందిని కాపాడాను. తొందరలో చిన్న గుడి నిర్మిస్తాను కూడా. ఏంటి, మీరు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ అని కాదు, భగవంతుడు సపోర్ట్ చేయండి. ఎవరైనా పర్వాలేదు, ఎల్లమ్మ అవ్వచ్చు, కనకపుట్లమ్మ అవ్వచ్చు, మాసమ్మ అవ్వచ్చు, నాగారం అవ్వచ్చు, దుర్గాభవన్ అవ్వచ్చు, నాకు ఎవరైనా సరే దండం పెట్టుకోండి. అర్థమైందా? చర్చికి వెళ్ళండి, కురాన్ నమాజ్ చేసుకోండి. కులమత మనం పెట్టుకుందండి బాబు. మన సత్య ఏముంది, ఏముండదు. ఆత్మకు కులం ఉందా, మతం ఉందా? ఈ మట్టి కులం ఉందా చెప్పండి? ఈ మట్టి కులం ఉందా, మతం ఉందా, పేరుందా? భూదేవి. మన చూడు అందరి అన్ని పేర్లు, ఎల్లయ్య, పొల్లయ్య, రావమ్మ, ఎల్లకమ్మ, ఎన్ని. అలాగే మీరు ఏదన్నా బాధపడుతున్న వారు కుటుంబాల్లో నాకెంబటే నాకు ఫోన్ చేయండి. మీ పైన ఎవరు చేశారా, చేసింది పారదోలితే మీ మీదకి వచ్చిందా, ఇవన్నీ కూడా చూసి మీ బాబులకు ఉద్యోగాలు లేనిపోయిన అవకాశాలు వచ్చినాయి కూడా పోవటం ఇలా జరుగుతూ ఉంటాయి చాలా. అలాగే పగబట్టిన వాళ్ళు చేయొచ్చు, లేకపోతే ఏదన్నా గ్రహాలు ఇంకొని ఇదైపోవచ్చు. అలాంటివి అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు की जय, नागलोक शक्ति अधिपति की जय। ओम भगवते नमः। ओम नमो नागेंद्रे नमः। जय दल्ली माता की जय। ओम नमो
नारसिंहाय नमः ॐ भगवते नमः लोकंडेश्वराय नमः ओम नमो नागेंद्राय ओम नमो नारसिंहाय नमः ओम भगवते नमः ओम नमो नारसिंहाय नमः ओम लोकंडेश्वराय मातल्ली की जय ओम भगवते नमः ओम तल्ली माता की जय जय तल्ली माता की जय।